హైపరాదిని ఒక అద్భుతమైన కమీడియన్. ఒక సూపర్ అంటే పంచులేస్తే కేక పుట్టిస్తాడు అని అందరికి తెలుసు. కానీ అతనిలో ఒక లవ్ గురు దాగున్నాడంట. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. లవ్ గురు హైపరాది. హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ఏమండి, నేనే ఇక్కడ లవ్ గురు. గురువే కాదు, శుక్రశని ఆది అన్ని నేనే. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడిగేయచ్చు, చెప్పేస్తా. హలో గురు, ప్రేమ కోసమే ప్రేమ కోసమే. హలో అది గారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నా. మేకప్ వేసుకుంటే నువ్వు బాగుండేదాన్ని కదా. ఓయ్ ఓయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు ఎలాగో మాట్లాడరని నేనే మాట్లాడేస్తున్నా. అది కాదా, అది నాకు ఒక డౌట్. ఏంటి, నువ్వు ఆర్టిస్టే కాదానే? కాదు. కాదని మాకు తెలుసు, ఎందుకు తెచ్చారో తెలియదు, అదే కదా. నాకు ఒక డౌట్ ఉంది. నువ్వు లవ్ గురువే కదా? Yes. ఈ రోజుల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, మా అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మీరు ఐ హేట్ యూ చెప్తారు కదా. అదే మేము హైదరాబాద్ లో ఒక సైట్ కొని ఐ లవ్ యూ చెప్తే లవ్ యూ టూ అంటారు కదా. దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. లవ్ గుడ్డిది అంటారు కదా, అది నిజమేనా? నిజమే. ఈ జంటను చూసాక కూడా మీకు గుడ్డిదంటే నమ్మబుద్ధి కాలేదా? ఆది, ట్రూ లవ్ కి అండ్ ఫేక్ లవ్ కి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఫేక్ లవ్ అంటే ఇస్తరాకులు అన్నం తింటాం లాంటిది. తినేగానే పడేసి కొత్త ఆకులు మళ్ళీ తినొచ్చు. ట్రూ లవ్ అంటే పల్లెంలో అన్నం తింటాం లాంటిది. ప్లే అయిపోతే మళ్ళీ ఆ పల్లెంలోనే తినాలి. ఎందుకు అవ్వదు. బా వాకింగ్ మాత్రం భలే ఉందా అందరిది. అవునాది, దేవదాస్ ఎందుకు లవ్ లో ఫెయిల్ అయినంత మాత్రాన ఎప్పుడు కుక్కను వెంటేసుకుని తిరుగుతుంటాడు? ఆయన అప్పుడే చెప్పాడు, ప్రేమిస్తే కుక్క బతుకు అయితేరని సింబాలిక్. మేమే అనట్లేదు. అబ్బా లవ్ లో పాస్ అయితే మంచిదా, ఫెయిల్ అయితే మంచిదా? ఫెయిల్ అయితేనే మంచిది. అంత లేదు. మీ అబ్బాయిలు లవ్ లో ఫెయిల్ అయితే మందు తాగి స్మోక్ చేసి లివర్ పాడు చేసుకుంటున్నారు. దాని వల్ల ఎవరే పోతే మిమ్మల్ని లవ్ చేస్తే అన్ని పోతాయి, చూసుకోండి మరి. అసలు లవ్ ఎక్కడ పుడుతుంది? అది ఇక్కడే అమ్మ స్టేజ్ మీద. వాళ్ళే జస్ట్ కలిస్తే చాలు, 2 బాణాలు వేస్తారు, లవ్ సింబల్ వేస్తారు, తరగతి గదిలో అంటారు, ఆ తర్వాత ఏదో గదిలోకి వెళ్ళిపోవడమే. హలో, ఏంటి చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారా? చేపల్లా ఉన్నావు, నువ్వెవరు ఇంతకి? అయినా ఇదంతా కాదు కానీ ఆది గారు, లవ్ అంటే ఏంటి ఆది గారు? రోజు నా కోసం 10 మంది లవ్ అని పడి చచ్చిపోతున్నారు. దీనికి ఏం చేయాలంటారు? నువ్వు కలగా అంట మానేయాలి ఫస్ట్. నా అందం తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ప్రతి ఈవెంట్ లో నేను ఉన్నానంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళకున్న బడ్జెట్ కి నువ్వే కరెక్ట్ అనుకుంటున్నానేమో. హలో, వచ్చిన వాళ్ళందరూ మీరు సెటిల్ రాయడం కాదు. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదు. అసలు ప్రేమించినప్పుడు నీ క్వశ్చన్ అడిగే అర్హత లేదు. నువ్వు నీ మొహం కూర్చో. హలో, నా ఫేస్ గురించి మాట్లాడుతున్నావు. ఆర్జీబీ పొగిన ఫేస్. ఆర్జీవి కాబట్టి భూమి మీద ఏ జీవి అయితే పొగట్టు చూసుకో కొంచెం. అది కాదా ఆది గారు, లవ్ లో పడితే ముద్దు పెట్టుకున్నప్పుడు క్యాలరీస్ తగ్గుతాయి అంటారు, అది నిజమేనా? అది నిజమో కాదో నాకు ఎప్పటి నుంచో వెయిటింగ్. నిజంగా తగ్గుద్ది అది? అది నాకు ఇవన్నీ ఇక్కడ నచ్చవు. ఇక్కడ నచ్చవా? నువ్వు మర్చిపో పశువా. ప్రేమ అంటే పవిత్రుడా, దాన్ని నువ్వు అపవిత్రం చేస్తావు. నీచుడా, ప్రేమలో ఉంటే లోకాన్ని మర్చిపోతారు తెలుసా? ఒరే, నువ్వు పక్కనోడు ఇవ్వాల్సిన 10 రూపాయలే మర్చిపో, నువ్వు లోకాన్ని మర్చిపోతావు నువ్వు. ప్రేమకి ఏజ్ తో సంబంధం లేదు, హైట్ తో సంబంధం లేదు, గ్లామర్ తో సంబంధం లేదు. కానీ పిల్లలకి అన్నిటితో సంబంధం చూసుకోను వాడు. అబ్బాయిలు ఎందుకు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిని ఎక్కువ ఇష్టపడతారు? మాకంతే, ఎవరికైనా లాంగ్ హెయిర్ ఉండే ఆ జడ అటు ఇటు ఊగుతుంటే చూడాలనిపిస్తుంది అనమాట. అది అందుకే మీ అబ్బాయిలందరూ చూడు కూడా నేను జుట్టు కట్ చేసుకున్నా. నువ్వు పెంచిన ఎవడు చూడలేడు. అది నన్ను ఒకడు గాఢంగా లవ్ చేస్తున్నాడు, ఏం చేయాలి? గాఢంగా కాదమ్మా, ఘోరంగా లవ్ చేస్తున్నాడు వాడు. ఓకేనా, అయిపోయిందా? వ్యాలంటైన్ ఎవరో చెప్పలేదు ఇంకా. నా వ్యాలంటైన్ మీలోనే ఉన్నారమ్మా. ఇక్కడికి వచ్చి అదే ఎవరు? ఇక్కడ నువ్వు వ్యాలంటైన్ కదా, క్వారంటైన్ నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవరు ఫీల్ అవ్వకండి. ఐశ్వర్య, చూశారు గొట్టం గారు, మన దగ్గర ఇలాంటి
ఇలాంటి లవ్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి. నువ్వు ఆన్సర్లు చెప్పావు కానీ నాకు ఒక్కడు కూడా మ్యాచ్ అయినట్లేదేంటి? మీకు వయసు దాటిపోయింది కదా, మ్యాచ్ అవ్వవు ఏవి. ఏ తాకినా అవి మ్యాచ్ అవ్వవు. అలా అంటున్నావా కానీ నువ్వు విగ్గు పెట్టావు, అది మర్చిపోకు. విగ్గులు పెట్టే వయసు కాదు మంది, మందంతా రగ్గులే. సో ఇమ్ము అన్ని పర్ఫార్మెన్స్లు అయిపోయాయి. ఒక్క నిమిషం ఉండు. ఆ. వర్ష ఏమనుకుంటుందో ఎల్లుడికి వస్తా. చూసావా వర్ష, నీకోసం ఈవెంట్ మొత్తం ఎంత గ్రాండ్ గా చేశాను. నీ వాకిట్లోకే ఇంత సెలబ్రేషన్ తీసుకొచ్చా. ఎలా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ డే నేను ఎప్పటికీ 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 మర్చిపోలేను. థ్యాంక్ యూ సో దీనంతటి మచ్. కారణం ఇంకొక అతను ఉన్నాడు, ఆది బావా. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ బావా. నీ వల్లే ఇంత పెద్ద ఈవెంట్ చేయగలిగా. అది ఇలా ఈ ఈవెంట్ ఇలా మోసం చేసి చేసావని తెలిస్తే, ఆయనకు డబ్బులు రావని తెలిస్తే మా ఓనర్ మొహం చూడాలి, మాడిపోద్ది. ఇదిగో అచ్చ ఇలాగే మాడిపోద్ది. ఎరా నీ బావనేమో పెద్ద మనిషి అని, మళ్ళీ నీ ఫ్రెండ్నేమో యాంకర్ గా పెట్టి, మళ్ళీ నీ లవ్ సెటప్ మొత్తం నాకు 20 lakhs విత్ జిఎస్టీ అండ్ టీడీఎస్ కట్ చేయకుండా నాకేస్తావా? ఈ రోజు నుంచి నీ 99 years లీజ్ క్యాన్సిల్. అవునా? థ్యాంక్ యూ. 200 years లీజ్ తో కొత్తగా స్టార్ట్ అవుతున్నాను. అరే ఇమ్ము, నా పేమెంట్ రా. 200 years అంట. మరి కష్టం కాదరా 200 years అంటే? ఆల్రెడీ దాంట్లో 100 సంవత్సరాలు దీనికి రాసిచ్చాను. ఇంకో 100 సంవత్సరాలు ఆయనకే కదా. ఏదో మారర్రా. బాయ్ రా. మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. వివరాలు కనుక్కో చాలు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా? ఓకే, కానీ దీనికి షరతు ఉంది. ఏంటి? పెళ్ళయ్యాక నేను ఏం చేసినా నువ్వు నన్ను అడగొద్దు. అయితే వీడికి ఒక షరతు ఉంది. ఏంటి? వీడు ఏం చేయకపోయినా నువ్వు అడగకూడదు. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ టీజర్ సుమగారు మాకు చూపిస్తూ, ఆ టీజర్ చూస్తున్నంత సేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దురా సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది.